హాయ్ ఫ్రెండ్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర ఉద్యమకారుడి లక్ష్యం ప్రతి భారతీయుడు భారతీయురాలు తన పుట్టిన గడ్డ పైన స్వేచ్ఛగా బ్రతకాలి. తన తెలివితేటలతో పట్టుదలతో తన కుటుంబాన్ని మరియు తన దేశాన్ని అభివృద్ధి చేసేలా ఉండాలనేదే వారి లక్ష్యం. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రతి వీరుడికి వందనాలు. ఈ వీడియోని చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, చాలా మందికి ఆగస్టు 15వ తేదీకి మరియు జనవరి 26వ తేదీకి తేడా తెలియదు. అసలు పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కొంతమందికి తెలియదు. వారి కోసమే ఈ వీడియో. ఆ రెండు తేదీల విశిష్టతను తెలియజేయడానికి వినేజ్ రియాలిటీస్ ఛానల్ ఈ వీడియోని తయారు చేసింది. ఎందుకంటే మేము ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆగస్టు 15 మరియు జనవరి 26 భారతదేశ చరిత్రలో రెండు ముఖ్యమైన తేదీలు. అనేక దశాబ్దాల పాటు సాగిన వివిధ స్వాతంత్ర సమర యోధులు, ఉద్యమాలు మరియు సంఘటనల నేతృత్వంలోని సుదీర్ఘ పోరాటం తర్వాత ఆగస్టు 15, 1947న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. స్వతంత్ర యాత్రను అనేక కీలక దశలుగా విభజించవచ్చు. మొదటిగా ప్రారంభ ప్రతిఘటన 1857 నుండి 1900 వరకు. 1857 తిరుగుబాటు మొదటి స్వాతంత్ర యుద్ధం, సిపాయి తిరుగుబాటు అని కూడా పిలుస్తారు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రధాన సాయుధ ప్రతిఘటన. ఇది చివరికి విఫలమైనప్పటికీ ఇది వ్యవస్థీకృత వ్యతిరేకతను నాంది పలికింది. రెండవది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు. 1885లో ఈ కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ INC స్థాపించబడింది. మొదట్లో విద్యావంతులైన భారతీయులు తమ మనోవేదనలను వినిపించేందుకు ఒక వేదికగా భావించారు. కాలక్రమేణా ఇది భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి ప్రధాన వాహనంగా మారింది. మూడవది జాతీయవాదం. 1900 సంవత్సరం నుండి 1919 వరకు బెంగాల్ విభజన. 1905న మత ప్రాతిపదికన బెంగాల్ ను విభజించాలనే బ్రిటిష్ నిర్ణయం విస్తృత నిరసనలు మరియు బహిష్కరణలతో ఎదుర్కొంది. స్వదేశీ ఉద్యమం యొక్క పెరుగుదలకు దారితీసింది. ఇది భారతీయ నిర్మిత వస్తువుల వినియోగాన్ని మరియు బ్రిటిష్ ఉత్పత్తులను తిరస్కరించడాన్ని ప్రోత్సహించింది. నాలుగవది లక్నో ఒప్పందం. 1916లో లక్నో ఒప్పందం స్టార్ట్ చేశారు. INC మరియు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మధ్య ఒక ఒప్పందం. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో హిందూ ముస్లిం ఐక్యతకు నాంది పలికింది. ఐదవది హోమ్ రూల్ ఉద్యమం. 1916 నుండి 1918 వరకు హోమ్ రూల్ ఉద్యమం జరిగింది. బాలగంగాధర్ తిలక్ మరియు అన్ని బెసెంట్ నేతృత్వంలో ఈ ఉద్యమం బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వయం పాలనను కోరింది. పూర్తి స్వతంత్రం కోసం తదుపరి డిమాండ్లకు పునాది వేసింది. ఆరవది గాంధేయ యుగం. 1919 సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు ఈ గాంధేయ యుగం జరిగింది. జలియన్ వాలా బాగ్ ఊచకోత 1919వ సంవత్సరంలో జరిగినది. అమృత్సర్ లో బ్రిటిష్ సైనికులు వందలాది మంది నిరాయుధ భారతీయులను దారుణంగా హతమార్చడం జాతీయ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. ఇది విస్తృతమైన ఆగ్రహానికి దారితీసింది మరియు మరింత తీవ్రమైన డిమాండ్ల వైపు మళ్లింది. ఏడవది సహాయ నిరాకరణ ఉద్యమం. 1920 సంవత్సరం నుండి 1922 సంవత్సరం వరకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం సాగింది. మహాత్మా గాంధీ నేతృత్వంలో ఇది అహింసా మార్గాల ద్వారా సంపూర్ణ స్వాతంత్రం కోసం పిలుపునిచ్చిన మొదటి ప్రజా ఉద్యమం. భారతీయులు బ్రిటిష్ వస్తువులు, సంస్థలు మరియు గౌరవాలను బహిష్కరించారు. ఎనిమిదవది శాసనోల్లంఘన ఉద్యమం. 1930 సంవత్సరం నుండి 1934 సంవత్సరం వరకు ఈ శాసనోల్లంఘన ఉద్యమం సాగింది. గాంధీ 1930 సంవత్సరంలో ప్రసిద్ధ దండి మార్చుతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అక్కడ తనను బ్రిటిష్ చట్టాలను ధిక్కరిస్తూ ఉప్పును తయారు చేయడానికి సముద్రంలోకి వెళ్ళాడు. ఉద్యమం విస్తృత భాగస్వామ్యాన్ని చూసింది మరియు స్వాతంత్రం వైపు కీలకమైన అడుగు వేసి క్విట్ ఇండియా ఉద్యమం 1947 సంవత్సరంలో మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ పాలనకు తక్షణ ముగింపు పలకాలని పిలుపునిస్తూ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ వారు సామూహిక అరెస్టులతో ప్రతిస్పందించారు. అయితే ఉద్యమం స్వాతంత్రం కోసం భారతీయ సంకల్పాన్ని తీవ్రతరం చేసింది. పదవది స్వతంత్ర మార్గం. 1940 సంవత్సరం నుండి 1947 సంవత్సరం వరకు ఈ స్వతంత్ర మార్గం నడిచింది. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటన్ పై ఆర్థిక మరియు సైనిక ఒత్తిడిని భారతదేశంపై నియంత్రణను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపరిచింది. భారతదేశాన్ని నిలుపుకోవడం ఇక సాధ్యం కాదని బ్రిటిష్ ప్రభుత్వం గ్రహించింది. ఇండియన్ నేషనల్ ఆర్మీ INA సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో INA రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ సహాయంతో బ్రిటిష్ పాలనకు కూలదోయాలని ప్రయత్నించింది. ఇది విజయవంతం కానప్పటికీ ఇది చాలా మంది భారతీయులను ప్రేరేపించింది మరియు బ్రిటిష్ అధికారాన్ని బలహీనపరిచింది. చర్చలు మరియు స్వాతంత్రం యుద్ధం తర్వాత భారత నాయకులు గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు మహమ్మద్ అలీ జిన్నాతో సహా మరియు బ్రిటిష్ ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనే నిర్ణయానికి దారితీసింది.
అయితే హిందువులు మరియు ముస్లింల మధ్య మతపరమైన ఉద్రిక్తలు భారతదేశ విభజన మరియు పాకిస్తాన్ ఆవిర్భావానికి దారి తీశాయి. 11 స్వతంత్రం మరియు విభజన. 1947 సంవత్సరంలో స్వతంత్రం మరియు విభజన జరిగింది. భారత స్వతంత్ర చట్టం బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం ఆగస్టు 15, 1947న భారతదేశం మరియు పాకిస్తాన్ సార్వభౌమాధికార రాజ్యాల ఏర్పాటుకు దారితీసింది. విభజన భారతదేశ విభజన చరిత్రలో అతిపెద్ద వలసలలో ఒకటిగా నిలిచింది. లక్షలాది మంది హిందువులు, ముస్లింలు మరియు సిక్కులు తరచుగా హింసాత్మక మత ఘర్షణల మధ్య కొత్తగా గీసిన సరిహద్దుల గుండా తరలి వెళ్లారు. భారతదేశానికి స్వతంత్రం అహింసాత్మక ప్రతిఘటన. రాజకీయ చర్చలు మరియు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మారుతున్న ప్రపంచ పరిస్థితులలో సహా కారకాల కలయిక ఫలితంగా ఏర్పడింది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటంటే భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుండి స్వతంత్రం పొందింది. చరిత్ర ఏం చెప్తుంది? స్వతంత్రం కోసం సుదీర్ఘమైన మరియు అహింసాయుత పోరాటం తర్వాత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు అనేక ఇతర వ్యక్తుల నేతృత్వంలో భారతదేశం చివరకు ఈ రోజున స్వేచ్ఛగా దేశంగా మారింది. ఈ రోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద గొప్ప వేడుకగా గుర్తించబడుతుంది. అక్కడ ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేస్తారు. తర్వాత ప్రసంగం ఉంటుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు మరియు సంఘాలలో జెండా ఎగురవేత వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు దేశభక్తి కార్యక్రమాలు జరుగుతాయి. మరియు జనవరి 26వ తేదీ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. తేదీని పురస్కరించుకుని భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మార్చేందుకు ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. రిపబ్లిక్ డే ఎలా వచ్చిందో ఇక్కడ ఉంది చూడండి. రాజ్యాంగం అవసరం. స్వాతంత్రం 1947లో వచ్చింది. భారతదేశం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. అయితే ఆ సమయంలో భారతదేశానికి స్వంత రాజ్యాంగం లేదు మరియు భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం సవరణలతో పాలించబడింది. రాజ్యాంగ సభ ఎలా ఏర్పడిందంటే 1946 స్వతంత్రానికి ముందు కూడా భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి డిసెంబర్ 1946లో రాజ్యాంగ సభ ఏర్పడింది. దాని అధ్యక్షునిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు మరియు డాక్టర్ బిఆర్ ముసాయిదా కమిటీకి అంబేద్కర్ ను చైర్మన్ గా నియమించారు. రాజ్యాంగాన్ని రూపొందించడం, ముసాయిదా ప్రక్రియ. రాజ్యాంగ సభ దాదాపు 3 సంవత్సరాల పాటు పాలన, హక్కులు మరియు ఫెడరలిజం యొక్క వివిధ అంశాలపై విస్తృతమైన చర్చలు మరియు చర్చలతో పనిచేసింది. రాజ్యాంగం భారతీయులందరి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తుందని నిర్ధారిస్తూ అసెంబ్లీ విభిన్న నేపథ్యాల మధ్య సభ్యులను కలిగి ఉంది. రాజ్యాంగం ఆమోదం నవంబర్ 26, 1949న రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగం యొక్క తుది ముసాయిదాను ఆమోదించింది. ఈ రోజున ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్ దివాస్ గా జరుపుకుంటారు. జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా ఎంచుకోవడం. జనవరి 26 యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే జనవరి 26, 1930న లాహోర్ లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వాతంత్ర్యం అంటారు తీర్మానాన్ని గౌరవించడానికి జనవరి 26 తేదీని ఎంచుకున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యంలో డొమినియన్ హోదా మాత్రమే కాకుండా సంపూర్ణ స్వాతంత్రం కోసం భారతదేశం పోరాడుతుందని ఈ తీర్మానం ప్రకటించింది. రాజ్యాంగం అధికారికంగా జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది మరియు ఈ రోజున భారతదేశం గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది బ్రిటిష్ ఆధిపత్యం నుండి పూర్తి సార్వభౌమ గణతంత్రంగా మారడాన్ని సూచిస్తుంది. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. రిపబ్లిక్ స్థాపన. రిపబ్లిక్ డే భారతదేశం నిజంగా ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థతో గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజును సూచిస్తుంది. రాజ్యాంగం పాలన కోసం ఫ్రేమ్ వర్క్ ను అందించింది. ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది మరియు చట్టబద్ధమైన పాలనను ఏర్పాటు చేసింది. వార్షిక వేడుకలు. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యం మరియు సైనిక బలాన్ని ప్రసిద్ధించే గణతంత్ర దినోత్సవాన్ని న్యూఢిల్లీలో గ్రాండ్ పెరేడ్లతో జరుపుకుంటారు. పెరేడ్ సమయంలో భారత రాష్ట్రపతి అధినేతగా గౌరవ వందనం స్వీకరిస్తారు. దేశానికి చేసిన సేవలకు పౌరులు మరియు సైనికులకు అవార్డులు మరియు గౌరవాలతో కూడా ఈ రోజు గుర్తించబడుతుంది. గణతంత్ర దినోత్సవం అనేది సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారడానికి భారతదేశం యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ భారతదేశ ప్రజలు రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయడానికి అధికారానికి అంతిమ మూలం. జై భారత్.